అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఒక యథార్థ సంఘటన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనందరం తిరుమల కొండకి వెళ్ళి ఉంటాం. అక్కడ ఎంత రద్దీగా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. అలాంటి కొండ మీద ప్రధాన ఆలయం తలుపులన్నీ వేసేసాక, తాళాలు వేసేసాక, అందరూ ఎవరెళ్ళ వాళ్ళకి వెళ్ళిపోయాక గంటలు గనగన అని మోగితే ఎలా ఉంటుంది, గుడిలోని గంటలు గనగన మోగితే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఇది 1979లో జరిగింది. అలా ఈవో పివిఆర్కి ప్రసాద్ గారు జాయిన్ అయిన తర్వాత సంవత్సరం అంటే 1979లో ఇలా జరిగింది. ఆయన జాయిన్ అయిన తర్వాత సంవత్సరం కొండ మీద విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడింది. మామూలుగా వేసవికాలంలో మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎక్కువ ఉంటాయి, కొంచెం నీటి కొరత అనేది సహజం. కానీ జూన్, జూలై, ఆగస్టు చేసిన వానలు పడక విపరీతమైన నీటి కొరత ఏర్పడింది కొండ మీద. ఆ టైంలో కొండ మీద 3 ప్రధాన నీటి వనరులు ఉన్నాయి. ఒకటి వచ్చి గోగర్భం రిజర్వాయరు, రెండోది వచ్చి ఆల్వార్ ట్యాంకు, మూడు వచ్చి శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉండే ఒక చెరువు. ఈ 3 ప్రధాన వనరులు కొండ మీద నీటి సరఫరా చేయడానికి. అలాంటి వాటర్ బాడీస్లో దాదాపు నీటి అడుగంటిపోయాయి. ఎంతలా అంటే ఇంజనీర్లు ఏవో లెక్కలు కట్టి కొన్ని అనాలిసిస్ చేసి బహుశా కొన్ని వారాలు వస్తాయని చెప్పి తేల్చేశారు. అంత నీటి కొరత ఏర్పడింది ఆ టైంలో. మామూలుగా అయితే అక్టోబర్ కల్లా వానలు పడతాయి, కనీసం ఆ టైం కన్నా పడతాయి, నీళ్ళు లభిస్తాయి అనుకున్నారు. కానీ అక్టోబర్ వచ్చేసినా ఎటువంటి ఒక వర్షం లేదంట, వాన లేదంట. అలాంటి పరిస్థితులు తిరుమల కొండ మీద ఆనాడు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి ఈవో గారికి 2 దారులు కనపడ్డాయి. ఒకటి వచ్చి తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొండ మీదకి సరఫరా చేయించడం. రెండవది కొండ మీదకి రావద్దని భక్తుల్ని విజ్ఞప్తి చేసుకోవడం అంట. కానీ రెండోది వారికి అంత సబబు అనిపించలేదు. అందుగురించి వారు ఏవో ఆయన ఇంజనీర్ల సహాయంతో ఏవో కొన్ని లెక్కలు కట్టి ఎంత అవసరం ఉంటుందో నీరు కొండ మీద అని తెలుసుకొని దాని తగ్గట్టు నీటిని కొండ మీదకి తిరుపతి నుంచి ట్యాంకుల ద్వారా సరఫరా చేయించారు. అయితే ఆ ప్రయత్నంలోనే దీనికి సమస్యకి పరిష్కారం వెతుకునే ప్రయత్నంలో వారు ఎంతోమందిని కలుస్తూ ఉండేవారు. అలాగా ఇంజనీర్ని లేకపోతే ఎక్స్పర్ట్స్ని అలా కలుస్తూ ఉండేవారంట. ఆ ప్రయత్నంలోనే వారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అని అప్పటికి 90 ఏళ్ళంట వారిని కలవడం జరిగింది. వారు వేదాంగాలు, వ్యాకరణం, మీమాంస, తర్కం ఇలాంటి చాలా వాటిల్లో పండితులు ఎంతలా అంటే 48 years 48 సంవత్సరాలు వారు వీటిని చదువుదడం, వీటిని ప్రాక్టీస్ చేయడం వీటిలో ఉన్నారనమాట. అంత పండితులు ఆయన. వారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించి వేదాల్లో ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగిందంట వారిని. అయితే వారు ప్రతి సమస్యకి వేదాల్లో పరిష్కారం అయితే ఉంటుంది, కానీ దాన్ని మనని శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా చేస్తేనే మనకి దానికి సమాధానం, పరిష్కారం దొరుకుతుందని చెప్పారంట. అయితే ఆ మాటలకి ఈవో గారికి నమ్మకం ఏర్పడి ఎలాగైనా సరే ఈ వరుణ హోమం, వరుణ జపం చేయించాలని తలపెట్టారు. ఎంత కష్టమైనా సరే చేయాలని నిశ్చయించుకున్నారంట. దానికి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు అయితే డైరెక్ట్గా సాయం చేయలేరు, ఎందుకంటే 90 ఏళ్ళు కాబట్టి. బట్ ఆయన వారికి తెలిసిన ఋత్వికుల్ని లేకపోతే ఎలా చేయించాలో ఇవన్నీ చెప్తాను అని చెప్పారంట. దానికి తగ్గట్టు ఈవో గారు దానికి సిద్ధమైపోయారు. నవంబర్ 1న చేద్దామని, ఈ వరుణ జపం చేద్దామని నిర్ణయించుకున్నారు. దాన్ని ఎలా చేయించాలో అన్నది శాస్త్రి గారు వారికి చెప్పారు. చెప్పిన తర్వాత నవంబర్ 1న చేయించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ రోజు నుంచి ఏదో ఒక కారణం చేత ఒక పండితుడు ఇంట్లో అశౌచమనో, లేకపోతే ఇంకో పండితుడికి ఒంట్లో బాగలేదనో, అనారోగ్య కారణమని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కారణం చేత రాకపోవడం అంటూ అలా వారం రోజులు గడిచిపోయిందంట. అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 7 దాకా
కార్యక్రమం అనుకున్నట్టు స్టార్ట్ అవ్వలేదు. అయితే నవంబర్ 7 రాత్రి గుడి తలుపులు తాళాలేసేసాక, మూసేసి తాళాలేసి అందరూ ఇళ్ళకెళ్ళిపోయాక గుడిలోని గంటలు గనగనగన గట్టిగా మోగాయంట. ఆ శబ్దానికి అక్కడున్న వారందరూ లేచి పరిగెత్తుకుంటూ ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ వైపు పరుగులు తీసి, అంటే ప్రధాన ఆలయం వైపుకి వెళ్ళారు అందరూ. వెళ్ళి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని అందరికీ ఒకటే ప్రశ్న వర్షంలో తడిసిపోయారంట ఆ టైంలో. ఎలాగో ఇంకా సుప్రభాత సేవ టైం అవుతుంది కాబట్టి ఎలాగో తలుపులు తెరవాలి కాబట్టి తెరిచి మొత్తం గుడి లోపలంతా జల్లెడ పెట్టారంట. ఎవరైనా లోపల ఉండిపోయారేమో భక్తులు, ఉండిపోయి ఇలాగా తలుపులు తెరవడానికి ఇలా శబ్దాలను గంటలు మోగించారేమో అనుకున్నారంట అందరూ. కానీ ఎతికితే ఎక్కడా ఎవరూ లేరంట. ఎక్సెప్ట్ ఆ మూల విరాట్ లార్డ్ వెంకటేశ్వర తప్ప ఇంకెవ్వరూ లేరంట అక్కడ. అప్పుడు ఈవో గారికి అర్థమైందంట, వరుణ జపానికి ప్రారంభించమని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సూచనగా గంటలు మోగించారని వారికి అనిపించిందంట. దానికి తగ్గట్టే ఉదయం అయ్యేసరికి ఋత్వికులందరూ వచ్చారంట. ఎవరు రావాల్సిందో ఈ హోమానికి జపానికి అందరూ రావడం జరిగిపోయింది. ఏ కార్యక్రమం ఎలా చేయాలో అందరికీ ఏర్పాట్లు అయితే జరిగిపోయాయి. ఇలాగ 3 రోజులు చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. కొంతమంది నీటిలో ఇక్కడ దాకా మునిగే జపం చేయాల్సి వస్తుంది, కొంతమంది హోమాలు చేయాల్సి వస్తుంది. ఇలా రకరకాల కార్యక్రమాల్లో చేయాల్సిన పనులు ఉన్నాయంట. అలాగ 3 రోజుల కార్యక్రమంలో ఆఖరి రోజున సాయంత్రం స్నపన తిరుమంజనం అనేది జరిపిస్తారంట. అంటే ఇది ఆఖరిది, ఇంకా చివరిది కార్యక్రమం అన్నట్టు జరిపిస్తారు. అదే లాస్ట్ది అన్నట్టు. దీంట్లో ఆ పుష్కరణి మంటపంలో ఉత్సవ విగ్రహాలకి ఈ స్నపన తిరుమంజనం చేసినట్టయితే కార్యక్రమం పూర్తయినట్టు లెక్క. సో అది చేసి కార్యక్రమం పూర్తి అయిపోయాక ఇంకా ఉత్సవ విగ్రహాలను పట్టుకొని పూజారులు, పండితులు గర్భగుడి వైపు నడుస్తున్నారంట. బహుశా అక్కడి నుంచి అక్కడికి ఒక 100 అడుగులు కూడా లేవంటండి. ఈ నడిచేటప్పుడు కొంతమంది ఇక 3 రోజులు అయిపోయింది, ఒక నీటి చుక్క లేదు అని విలేకరులు కూడా అనుకుంటున్నారండి వెనకాల. అయితే ఇంతలోపు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తపని ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం అంట. ఎంతలా అంటే వీరు ఉత్సవ విగ్రహాలు తడిసిపోకుండా ఉండడానికి పరిగెట్టాల్సి వచ్చిందంట. మామూలుగా అయితే ఛత్రాలు ఉంటాయంట, కానీ ఎండల కారణంగా ఎలాగో వర్షాలు పడట్లేదు కదా అని ఛత్రాలు పెట్టలేదంట. కానీ అంతలా వర్షం పడింది. ఆ రోజు మొదలైన వర్షం తర్వాత రోజు ఉదయం 7 గంటల వరకు కురుస్తూనే ఉందంట నాన్ స్టాప్గా. తర్వాత ఉదయం 7 గంటలకి సహస్ర కలశాభిషేకం చేసేంతవరకు కురుస్తూనే ఉందంట. సహస్ర కలశాభిషేకం ఈ కార్యక్రమం బాగా జరిగిందని థ్యాంక్స్ చెప్పుకుంటూ చేస్తారంట. అప్పటిదాకా కురుస్తూనే ఉంది. ఆ టైంలో ఇంజనీరు వచ్చి ఈవో గారి చెవిలో గోగర్భం రిజర్వాయరు నిండిపోయింది అని కబురు చెప్పారంట. అలాగే ఇంకొక 2 వనరులు ఉన్నాయి కదా, అవి కూడా నిండిపోయిందంట. ఉదయం 7 గంటలకి సహస్ర కలశాభిషేకం ప్రారంభమవుతుందనగా ఈ కబురు అందింది వారికి. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఊర్లు లైక్ తిరుపతి కానీ, రేణిగుంట కానీ, రైల్వే కోడూరు కానీ ఎక్కడ కూడా ఒక్క వర్షపు చుక్క లేదంట. కేవలం తిరుమల కొండ మీదే పడిందంట. మరి దీనికి ఏమంటారు? జపాలకి జడివానలు కురుస్తాయంటారా, కురవంటారా?